ఇప్పుడే చూసొస్తున్నా సినిమా అయితే మాత్రం అంటే హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ అండ్ యష్ క్యారెక్టర్ హైలైట్ ఒక డాన్ గా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే స్టోరీలో దమ్మలేదు. స్టోరీ ఏంటంటే ఎవరికి అర్థం కాదు. సో ఒకటి కాదు 10 సార్లు చూసినా కూడా నాకు అర్థం కాదు అనిపించింది. ఒక ఉపేంద్ర సినిమా అనుకోవాలి. డైరెక్టర్ అయితే మాత్రం మోహన్ దాస్ ఎందుకు తీసారనిపించింది నాకైతే సినిమా మాత్రం. సో ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఒక్కసారి చూడొచ్చు సినిమా, అది కూడా యూత్ చూడొచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ ఇందులో వల్గర్ సీన్స్ అయితే ఇంకా ఎక్కువ సీన్స్ ఏమైనా ఉన్నాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సెన్సార్ మొత్తం కట్ చేసేసినట్టు సినిమాలు అయితే ఏమి లేవు. ఫస్ట్ హాఫ్ లో 1-2 తప్ప అసలు ఏం లేదు. ఇక సెకండ్ హాఫ్ వస్తే అసలు మొత్తం ఫైట్స్ తప్ప ఎలాంటి సీన్స్ లేవు. సో స్టోరీ మెయిన్ ముఖ్యంగా స్టోరీ చెప్పుకోవడం అంటే ఏమి లేదు స్టోరీలో. సో స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా అనేది ఒక్కసారి చూడొచ్చు. 10 సార్లు చూసినా కూడా ఈ సినిమా అర్థం కాదు. ఆ లవ్ స్టోరీ అయితే మాత్రం బాగుందండి. లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. సో కానీ క్యారెక్టర్లు అన్ని కూడా సగం కట్ చేసాడు. నాకు సినిమా మొత్తం 2.5 గంటలు చూసినా కూడా ట్రేజర్ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే సీన్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇది నాకు తెలిసి పార్ట్ 2 పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఈ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత అవధం అనిపించింది. మొత్తం సినిమా 2.5 అవర్స్ 3 అవర్స్ దగ్గర జరుగుతుంది కదా, మొత్తం ట్రేజర్ చూసినట్టు అనిపించింది. కానీ సినిమా ఎక్కడ కూడా ఫుల్ గా చూసినట్టు అనిపించలేదు. సో కట్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాదు. సో లాస్ట్ ఫైనల్ వరకు కూడా సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాదన్న. అది నాకైతే మాత్రం యష్ చూడడానికి వచ్చాను. రాకీ బాయ్ అంటే నాకు చాలా ఇష్టం. సో రాకీ బాయ్ చూడడానికి వచ్చాను. కానీ రాకీ బాయ్ ఈ సినిమాలో చాలా బాగా అంటే క్యారెక్టర్ ఒక డాన్ గా తన కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫైట్స్ అయితే మాత్రం మార్వెలస్. మేము ఏంటంటే స్టోరీ లేదన్న, డైరెక్షన్ లేదు. సో ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నట్టు అనిపించింది నాకైతే సినిమా.